హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. గోల్కొండని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజవంశంలో ఒకటి గొప్పది కుతుబ్ షాహీలు. వీళ్ళు లౌకిక పరిపాలన చేసి హిందూ, ముస్లింలని సమానంగా చూసినారని చెప్పుకున్నాం మనం. అతి గొప్ప లౌకిక పరిపాలన అందించినటువంటి రాజవంశాల్లో కూడా ఇదే మొదటి వరుసలో ఉంటుంది కుతుబ్ షాహీలు. వీరి కాలంలో ఆర్థిక పరంగా కూడా మంచి స్థానాన్ని సాధించారని చెప్పొచ్చు. కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి బంగారు నాణాన్ని ఏమని పిలిచారని గతంలో ప్రీవియస్ క్వశ్చన్. బంగారు నాణాన్ని హొన్ను అనేవాళ్ళు. కుతుబ్ షాహీల కాలంలో ఉన్న బంగారు నాణం ఏమనేవారు? హొన్ను. వారి కాలంలో ఉన్నటువంటి వెండి నాణాన్ని రూపాయి అనేవాళ్ళు. రూపాయ వెండి నాణాన్ని. బంగారు నాణాన్ని అయితే హొన్ను. ముఖ్యంగా వీరి కాలంలో వజ్రాలు బాగా ప్రసిద్ధి చెందినాయి. గోల్కొండ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. వీరి కాలంలో కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లూరు గనులల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాలలో, అనంతపురంలో ఉన్నటువంటి వజ్రకరూరు ఈ ప్రాంతాలు వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా ఆనాడు గుర్తించబడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం కూడా ఈ కొల్లూరు గనులలోనే లభించింది. అంటే మన గోల్కొండ రాజ్యంలోనే లభించింది కోహినూరు వజ్రం. అంటే కుతుబ్ షాహీల కాలంలో ఆర్థికంగా మంచి పరిస్థితి ఉంది. ఆనాడు బంగారు నాణాన్ని హొన్ను అనేవాళ్ళు, వెండి నాణాన్ని రూపాయి అనేవాళ్ళు. వజ్రాలకు ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం కూడా ఈ రాజ్యంలోనే లభించింది. కొల్లూరు గనులల్లా. కొల్లూరు గనులు ఎక్కడున్నాయన్నప్పుడు కృష్ణానది తీరంలో ఉన్నాయి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.